తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల పనులు ఆలస్యమవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చేసరికి పనులన్నీ పూర్తి కావాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోందని అధికారులు గుత్తేదారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మళ్లించే ప్రధాన పనులను రెండో రోజు సీఎం పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు నెమ్మదిగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన గుత్తేదారులు ఇంజనీర్లు సమన్వయంతో మార్చి ఆఖరుకల్లా లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను తాను పరిశీలించిన నేపథ్యంలో ఏమైనా అనుమతులు అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరంలో భాగంగా కన్నేపల్లి పంప్హౌజ్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నీటిని తరలించే కాల్వ పనులను కేసీఆర్ పరిశీలించారు. మార్చిలోగా కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం లైనింగ్ పనులు 3 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి కావడంపై గుత్తేదారును ప్రశ్నించారు. కూలీల సంఖ్యను పెంచి 3 షిఫ్టుల్లో పనిచేయించి వేగం పెంచాలని సూచించారు. అనంతరం 66 గేట్లతో పూర్తయిన అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్హౌజ్, సుందిళ్ల పంప్హౌజ్ పనులను పరిశీలించారు. సుందిళ్ల బ్యారేజీ పనులు మందకోడిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యారేజీ పనులు, ఫ్లడ్ బ్యాంక్ పనులు, రివిట్మెంట్ పనులు మార్చి ఆఖరుకు పూర్తి కావాలని ఆదేశించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంలో భాగంగా రాజేశ్వరరావుపేట వద్ద నిర్మాణమవుతున్న రెండో పంప్హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదట రెండో పంప్హౌజుల్లో మొత్తం 18 పంపులు, మోటార్ల బిగింపు ప్రక్రియని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనుల్లో మరింత వేగం పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం దేవాలయం అటవీ ప్రాంతంతో పర్యాటకంగా వృద్ధి చెందుతుందని వివరించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇకపై ఎప్పటికప్పుడు తాను కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.